మరి దీంట్లో పోలీసు పని అని అనుకుంటారు. పోలీసులకు వచ్చారు వంటలో ప్రతిపాదనలో పోలీసు కూడా ప్రతిపాదనలో రాస్తుంది. సో ఇప్పుడు మీరు చాలా పెద్ద చదువు చదివారు, రిలీజియస్ అయ్యింది, అది చదువు పేరు చాలా బాగా చదివారు. మనము ఫస్ట్ సర్వీస్ చేస్తాం, అది ఏదైనా గుర్తు తీసుకున్నామంటే ఒక సర్వీస్ మెయిన్ మోడ్ ఉంటుంది. సెకండ్ ఇది సేమ్ టైం సంపాదన ఇన్కమ్ కూడా ఉన్నాయి, రైట్? పాత రోజుల్లో దొంగతనం తెలియదు. ఎవడో దొంగ వచ్చి మీకు తెలియకుండా నీ పర్మిషన్ లేకుండా దొంగతనం చేసేది. ఇప్పుడు కాదు, నీ పర్మిషన్తోనే మీ జేబులో డబ్బులు మనం కొట్టేస్తారు. ఇక్కడ జేబు అంటే సెల్ ఫోన్, ఈ రోజున మీ జేబు అంటే సెల్ ఫోన్. ఎవడో దొంగ అంటే మనం చదివినా కూడా దొంగ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్, అది కూడా డోలే 5th 6th చదివి తెచ్చుకోవడం, వాళ్ళ చేతిలో మనం మోసపోతున్నాం. లక్షలు పోతున్నాయి. ఇండియాలో ఫిజికల్ దొంగతనాల కంటే కూడా ఈ డిజిటల్ దొంగతనం ద్వారానే ఎక్కువ అమౌంట్ పోతా ఉంది. చెప్పుకోలేదు, అదే నేను మోసపోయిన మ్యాట్రిమోనీలో ఒక అమ్మాయి టచ్లోకి వచ్చింది, చాట్ చేశాను, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పింది, లేకపోతే లింక్ ఓపెన్ చేయడం వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి పరిచయం, అబ్బాయి పరిచయం, చాలా బాగుంది ప్రొఫైల్, రైట్? సో ఇవన్నీ ఉంటాయి. అంటే మనం ఎలా మోసపోతామో అది బాగా తెలుసు. ఈవెన్ చదవలేదు పెద్దగా వాడు, కానీ వాడు తెలుసు. వాడు ఎక్కడున్నాడు? ఉత్తరప్రదేశ్, బీహార్, కలకత్తా, లేకపోతే సమ్మెర్ హర్యానా, ఎక్కడ వస్తుంది అక్కడ కూర్చొని నేను వెళ్ళాను రాజస్థాన్, ఈ దొంగలు పట్టుకున్నాను సైబర్ అఫెండర్స్ పక్కన కూడా వాళ్ళంతా ఉంటుంది. బక్కసరిగా ఉంటారు, చిన్న గుడిసెలో ఉంటారు, దాంట్లో కంప్యూటర్, మళ్ళీ కంప్యూటర్ సెటప్ బాగుంటుంది. గింత గింత పచ్చగా అంత 15, 16 సినిమా చూసుకుంటే హిందీలో చాలా మంచి సినిమా జాంబా సేమ్ అట్మాస్ఫియర్. వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు, భగవాన్ మాట్లాడతారు, లేడీస్ భాష మాట్లాడతారు. సో అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మనం ఏంటంటే మన డబ్బుని ఇలా కాపాడుకోవాలి, మన డబ్బుని ఇలా కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు మంచి మంచి శాలరీస్ ఉన్నాయి, ఫ్యూచర్లో చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి మన ఇన్కమ్ అంతా మనం డిజిటల్ రూపంలో భద్రపరుచుకుంటాం. కాబట్టి ఎటువంటి మోసాలు పాల్పడకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా, మోసపోకుండా మన సొమ్ము కాపాడుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న పవర్ ప్లాంట్ కమ్యూనికేషన్ ఉంది, మా సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని రకాలుగా మోసం జరుగుతుంది అది తెలుసుకున్నాం కాసేపు. ఎందుకంటే